అనంతపురం జిల్లాకు చెందినటువంటి అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులను ఉద్దేశించి మాట్లాడినటువంటి ఆ మాటలు చాలా దారుణంగా ఉన్నాయి. పచ్చి బూతులే తిట్టేటటువంటి కార్యక్రమం చేశారు. సరే, ఇది కేవలం దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ యొక్క ఆలోచన అనుకుంటే చాలా పొరపాటు. ఇది తెలుగుదేశం మొత్తం ఆలోచన. తెలుగుదేశం మొత్తం ఆలోచన అని అనడం కంటే చంద్రబాబు నాయుడు గారు, భువనేశ్వరి, బాలకృష్ణ, లోకేష్ ఈ నలుగురు కలిసి పన్నినటువంటి కుట్రలో భాగమే ఇది. జూనియర్ ఎన్టీఆర్ చిత్రాలను ఆడనివ్వకూడదని, జూనియర్ ఎన్టీఆర్ కి భవిష్యత్తు లేకుండా చేయాలని ఒక కుట్రపూరితంగా వీరు ప్రయత్నం చేస్తున్నారు. అనంతపురం ఎమ్మెల్యే గారు ఎవరితోనో ఒక వ్యక్తితో మాట్లాడిన ఆడియో కాల్ సంభాషణ ఒకటి బయట వైరల్ అవుతుంది. ఆ క్రమంలో అవతల ఆయన జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానంతో మాట్లాడుతున్నాడు అనుకుంటా. ఆయన ఒక 2-3 బూత్ పదాలు మాట్లాడడం కూడా ఆ ఆడియో కాల్ లో క్లియర్ గా వినిపిస్తుంది. దాన్ని పట్టుకుని మొత్తం వైసీపీ పేటీఎం బ్యాచ్ మొత్తం రంగంలో దిగేశారు జూనియర్ ఎన్టీఆర్ గారికి అనుకూలంగా మాట్లాడుతూ. దానిలో మళ్ళీ నారా లోకేష్ గారిని ఇన్వాల్వ్ చేస్తూ మాట్లాడుతున్నారు. నాకు జూనియర్ ఎన్టీఆర్ గారు అంటే చాలా ఇష్టం. ఆయన సినిమాలు కానీ లేకపోతే ఆయన క్యారెక్టర్ కానీ అన్ని ఇష్టం. ఆయన గురించి ఏమి నెగిటివ్ గా మాట్లాడాలని కాదు నా ఉద్దేశం. కానీ కుటుంబాల్లో చిచ్చులు రావడంలో వైఎస్ఆర్సీపీ అనేది ఎంత నిష్ణాతురాలు ఆ పార్టీ అనేది మీకు తెలియజేయాలనుకుంటానండి. అనంతపురం ఎమ్మెల్యే గారు ఎవరితోనూ మాట్లాడుతున్నారు. మళ్ళీ లోకేష్ గారిని అంటారా అని బూత్ మాట, జనరల్ గా అందరూ వాడే బూత్ మాట వాడేసాడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే అనంతపురం ఎమ్మెల్యే మాట్లాడింది 100% తప్పే, డౌట్ లేదు. ఎందుకంటే అలాగా జూనియర్ ఎన్టీఆర్ గారిని తిట్టడం, లేకపోతే ఆయన మీద పార్టీలో ఎక్కడ కూడా జూనియర్ ఎన్టీఆర్ గారి మీద నెగిటివ్ మాట్లాడండి అని కానీ, లేకపోతే ఆయన మీద వ్యతిరేకత కానీ ఎవరి దగ్గర నేను చూడలేదు ఇప్పుడు దాకా. అందరికీ ఆయన అంటే అభిమానమే. అయితే సడన్ గా ఈయన తిట్టడానికి గల కారణం మరి ఏంటనేది నాకైతే అర్థం కాలేదు. కానీ నేను అనుకోవటం ఏంటంటే అవతల ఎవరైతే ఎన్టీఆర్ గారి అభిమానాన్ని మాట్లాడుతున్నాడో అతనితో ఎమ్మెల్యే గారికి ఏదన్నా చిన్న చితక డిస్టర్బెన్సెస్ ఉండుండొచ్చు. అతన్ని కంట్రోల్ చేయడం కోసం, అతను చేసే పని అడ్డుకోవడం కోసం ఎమ్మెల్యే గారు అలా మాట్లాడి ఉండొచ్చు. లేదా అది కూడా మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే జస్ట్ ఇద్దరు ఫోన్ లో మాట్లాడుకున్నది. ఎమ్మెల్యే గారు ఏమి ప్రెస్ మీట్ పెట్టి జూనియర్ ఎన్టీఆర్ గారిని తిట్టడం గానీ ఆయన విమర్శించడం కానీ చేయలేదు. జస్ట్ ఇద్దరు పర్సనల్ గా మాట్లాడుకుంటున్న ఫోన్ కాల్ రికార్డ్ అది ఒకవేళ బయటికి రాకుండా ఉండుంటే ఈ రోజున అది ఎవరికి తెలియదు, వాళ్ళిద్దరికి తప్ప. అయితే మరి వైసీపీ చూస్తూ ఊరుకుంటుందా? ఎక్కడ ఏ అవకాశం వచ్చినా కరెక్ట్ గా వికెట్ కీపర్ లో క్యాచ్ పడుతుంది. గతంలో మన అల్లు అర్జున్ గారిని నెత్తి మీదకి ఎత్తుకున్నా, ఇప్పుడు ఎన్టీఆర్ గారిని నెత్తి మీదకి ఎత్తుకున్నా, ఇది వీళ్ళ మీద ప్రేమ కాదు, వీళ్ళని నెత్తి మీద తీసుకున్నట్టు వీళ్ళ మీద ప్రేమ చూపించినట్టు చూపించి గతంలోనేమో పవన్ కళ్యాణ్ గారిని, ఇప్పుడేమో చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ గారిని టార్గెట్ చేయాలని ఉద్దేశం. ఆ ఉద్దేశంతో మాత్రమే నెత్తిమే పెట్టుకుంటారు. ఎప్పుడు కిందకి దింపేస్తారో తెలియదు. ఒకవేళ నిజంగానే ఏదైనా పార్టీ తరఫున, ఎగ్జాంపుల్ కి అల్లు అర్జున్ గారు ఏమో జనసేన తరఫున, ఈయనేమో టీడీపీ తరఫున ఒకవేళ పోటీకి వస్తానంటే వీళ్ళిద్దరిని బండబూతులు తిట్టేది కూడా మళ్ళీ అదే వైసీపీ. గుర్తుపెట్టుకోండి, బండబూతులు తిడుతూ మిమ్మల్ని బదనాం చేయడంలో కూడా మొట్టమొదటి ఎవరు ఉంటారంటే అదే వైసీపీ. ఈవేళ మిమ్మల్ని ఎవడైతే పొగుడో వాళ్ళే ఉంటారు. కానీ ఎందుకు వీళ్ళు నెత్తికెక్కించుకుంటారు అంటే కుటుంబాల్లో చిచ్చులు పెట్టాలి. పాయింట్ జాగ్రత్తగా అర్థం చేసుకోండి.